నమస్తే శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఇక వారితో వాస్తు జాతకరత్నాలు జననకాల గురించి విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం, చర్చిద్దాం. సుదర్శన్ గారు ముందుగా నమస్తే అండి. ఫస్ట్ వాస్తు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఒక ప్లేస్ తీసుకున్నా ఇంటి విషయంలో చూసినా దిక్కు అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటారు. సో ఈ దిక్కుకి వాస్తుకి సంబంధించిన రిలేటెడ్ సహజంగా అండి చాలామంది ఏం చేస్తున్నారంటేనా తూర్పు దిక్కు అయితే మంచిది లేదా ఉత్తరం దిక్కు అయితే మంచిది అట్లా మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ దిక్కుకు ఉన్న ప్రాధాన్యతను కూడా మన వాళ్ళు కొంచెం గమనించడం లేదు. ఎందుకంటేనా ఇప్పుడు ఆగ్నేయం అనగానే అనారోగ్యాలు లేదా ఆపరేషన్లు ఇటువంటి జరుగుతాయని ఆలోచన చేస్తారని ఆగ్నేయం వలన కూడా ఆ యొక్క కుటుంబానికి కావలసిన లేదా రోగ నిరోధక శక్తి అని అంటాం. అటువంటివి కూడా అంటే ఇమ్యునేషన్ పవర్ కూడా ఆగ్నేయం వలన కలుగుతుంది. తర్వాత నైరుతి వలన ఆజ్ఞాపన శక్తి అనేది కలుగుతుంది. తర్వాత ఈ వాయువం వలన వ్యవహారం చేయగలిగే స్థితి అనేది కలుగుతుంది. ఈశాన్యం వలన ఏ విధంగా అభివృద్ధి చెందాలా, ఈరోజు మనం ఈ పని చేస్తున్నామంటే రేపు ఇది మన ఫర్దర్గా స్టెప్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచన చేస్తుంది. అట్లాగే తూర్పు దిశకు వచ్చేకల్లా అది పేరు ప్రతిష్టలకు ప్రతీక. తర్వాత అందుకే మన రాజ్యాలు అవన్నీ కూడా చూసుకున్నట్టే మీరు పాతకాలంలో అన్ని తూర్పు ఫేసింగే ఉంటాయి ఎక్కువగా. తర్వాత ఈ సహజంగా ఉండే పక్షి కూడా తన గూటిని కూడా తూర్పు ఫేసింగే చేసుకుంటుంది. ఎందుకంటే పొద్దున్నే తెల్లవారితేనే దానికి ఈ కరెంటు ఇవన్నీ తెలియదు కాబట్టి ఒకనొక కాలం నుంచి కూడా వాటి మనుగడని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే సూర్యరశ్మి ప్రభావం అనేది అక్కడ ఉంటుందో వెంటనే దాని పని మీద అది వెళ్ళిపోతుంది. అందుకే తూర్పుకు అనేది ప్రధాన ప్రాధాన్యత ఉంది. అందుకే మనం ఇచ్చే వాస్తు ప్లాన్లలో కూడా తూర్పు ఉత్తరం సింహద్వారము, తర్వాత అంటే ద్వారాలు ఏర్పాటు చేయడము, ఏ రోడ్డు ఉంటే ఆ రోడ్డు సింహద్వారం. అలాగే పడమరకు చూసుకున్నట్లయితే కొంచెం ప్రశాంతత కలిగించి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు వర్తిస్తాయంటే వాస్తుబద్ధంగా ఉన్నప్పుడు. వాస్తు దోషాలను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ దిక్కైనా సరే, ఎంత మంచి దిక్కైనా సరే, ముఖ్యంగా తూర్పు ఉత్తరము లేదా ఈశాన్యం అంటే చాలా అభిమానించగల అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాము. మొత్తానికి ఏ విధంగా ఏ దిక్కైనా సరే ప్రతి ఒక్క దిక్కుకు ప్రాధాన్యత ఉంది, ప్రతి ఒక్క మూలకు ప్రాధాన్యత ఉంది. అక్కడ ఏదైతే ఉందో అది వాస్తుబద్ధంగా ఉన్నట్లయితే ఆ సర్వశక్తి అక్కడ అబ్బి ఆ కుటుంబము లేదా ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా బాగుంటారు. అండ్ ఓకే, తూర్పు దిక్కు అనేది ఇంపార్టెంట్ తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఒక నక్షత్రం పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం బట్టి పేరు పెడతారు. సో ఆ పేరుకి సంబంధించి మనం దిక్కు ఎంపిక చేసుకుంటామా, లేదు అంటే నక్షత్రాలు దాన్ని బట్టి మనం దిక్కు అనేది ఎంపిక చేసుకుంటాం? పేరుకు కానీ ఈ నక్షత్రాలను బట్టి పేరు నిర్ణయిస్తారు. తర్వాత ఆ పేరుని బట్టి వాస్తు నిర్ణయించడానికి లేదు. ఈ కంప్లీట్గా ఇది మన వాళ్ళు చాలామంది ఏంటంటే జ్యోతిషంలో అంతర్భాగమే వాస్తు అనే ఉద్దేశంతో వాటికి వీటికి పొందిక చేసి ఒక వ్యక్తి సపోజ్ ఉదాహరణకు రామారావు అనే వ్యక్తి తూర్పు ఫేసింగ్లో ఉండాలని చెప్తారు రా అనే అక్షరాన్ని బట్టి. తర్వాత సుదర్శన్ అనే వ్యక్తి వచ్చేసి మామూలు ఇంగ్లీష్ లెటర్ ప్రకారం చూసుకుంటే సౌత్ ఫేసింగ్లో ఉండాలని చెప్తారు. అంటే ఇంగ్లీష్ లెటర్ కరెక్టా, తెలుగు లెటర్ కరెక్టా? కాబట్టి ఇక్కడ ఏదైనాది వాళ్ళకే సిద్ధాంత నిరూపణ అనేది లేదు కాబట్టి మనం దాన్ని నిర్బంధంగా తోసిపుచ్చుతున్నాం. ఇక్కడ ఏదైతే జ్యోతిషపరంగా చూసుకున్నట్లయితే జ్యోతిషం అనేది గ్రహస్థితిని సూచిస్తుంది. అది మన వాళ్ళు కొంతమంది ఏమంటే బాగా మాటలు చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటేనా అది మన వ్యక్తికి సంబంధించినది కాదయా, ప్రపంచానికి సంబంధించినది లేదా ఈ భూమండలానికి సంబంధించినది. భూమండలం మీద నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు అక్కడ నివసిస్తూ ఉన్నావు కాబట్టి, నీ యొక్క గ్రహ ప్రభావం ప్రతి ఒక్క మనిషికి డిఫరెన్స్గా ఉంది కాబట్టి అందరూ ఆదానీలు కాలేరు, అందరినీ అంబానీలు కాలేకున్నారు. అదే గ్రహశక్తిని అందరి మీద ఒకటే వింటున్నా ఆ విధంగానే ఉండొచ్చు కదా. కాబట్టి ఇట్లా ఏదైనా సంబంధం లేదు. తర్వాత వాస్తు శక్తి అనేది చూసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది అవ్వాలంటే అది వాస్తుబద్ధంగా ఉండాలి. అది ఇవే వ్యక్తి రామారావు అనే వ్యక్తి అయినా ఉండొచ్చు, సుదర్శన వ్యక్తి అయినా ఉండొచ్చు. అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు వాస్తుబద్ధంగా ఇద్దరికీ అది యోగించాల్సిందే. పలానా వ్యక్తికి అయితే యోగిస్తుంది, పలానా వ్యక్తి యోగించదంటే అక్కడ చెప్పే వాస్తే తప్పని అర్థం. ఇది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో తూర్పు దిక్కు ఎక్కువ ప్రాముఖ్యత మనం చూసుకుంటాం. అంటే ఏదైనా ఒక చిన్నది ప్రారంభించిన ఇల్లు తీసుకున్న, ప్లేస్ తీసుకున్న, తూర్పు ముఖంగా తీసుకున్నారు. బట్ ఇన్ కేసెస్ ఎందుకంటే అందరికీ తూర్పు దిక్కున దొరికే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దానికి ఎక్కువ దాన్ని చూస్ చేసుకుంటారు. బట్ ఒకవేళ మనకి తూర్పు దిక్కు లేదు అంటే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్గా ఫర్దర్గా ఏది చూస్ చేసుకుంటాం? ఇప్పుడు ఇంకోటి అండి, ఇక్కడ మనం సహజంగా ఏం చెప్తుంటా అంటేనా తూర్పు ఉత్తరం అనే సహజ ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటేనా మన వాళ్ళకు ఉండే ఈ యొక్క బిల్డింగ్ ప్లానింగ్స్లో ఉండే యొక్క నిబంధన బట్టి అది వస్తుంది. ఎందువలన అంటేనా బిల్డింగ్ సహజంగా ఒక నిర్మించాలంటే వాళ్ళ పర్మిషన్ అంటే సెట్ బ్యాక్ అనేది 10 feet 5 feet దాని పర్మిషన్ అనేది ఉండాలి. ఈ 10 feet 5 feet వాళ్ళు సెట్ బ్యాక్ వదిలిపెట్టినప్పుడు రేపొద్దున ఎంక్రోచ్మెంట్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి ఈజీగా అయితే ఉద్దేశం పర్మిషన్లో అది నిబంధనలు సూచిస్తూ ఉన్నారు. ఇట్లా దక్షిణం ఫేసింగ్ కానీ పడమర ఫేసింగ్ కానీ ఇలా పోయినాం అనుకోండి, అప్పుడు సెట్ బ్యాక్ అనేది వాళ్ళకి 5 feet 10 feet అక్కడ వదిలిపెడితే కనుక
వెనకలు వచ్చేసి 20 ఫీట్లు వదిలిపెట్టాలి. అంత వదిలిపెట్టే పరిస్థితి ఈ యొక్క కాస్ట్లీ ఇళ్లలో లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఉండే స్థలాలు వచ్చేసి చాలా కాస్ట్లీ అవుతున్నాయి కాబట్టి అట్లా ఉండదనే ఉద్దేశం. సహజంగా ఇంకోటి కట్టేదంటే ఈ నిబంధనలు అనుసరించి కడతా పోయినప్పుడు ముందర ఎక్కువ స్థలం వదిలిపెడితే వెనకలు తక్కువ స్థలం వదిలిపెడతారు. పడమర దక్షిణం ఫేసింగ్ ఇళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకే సహజంగా మనం ఏం చెప్తుంటాం అంటే ఎవరైనా రెంట్గా పోయేటోళ్ళు ఉంటేనా అన్ని ఇండ్లు మహానుభావులు సరిత కట్టడం లే కాబట్టి ఏదైనా మీరు పోయే ఇండ్లైనా బాగుంటేనా ఇబ్బంది లేకుండా ఉంటాయని పలానా తూర్పు ఉత్తరం ఈశాన్యం బ్లాక్ అట్లాంటి ఏంటంటే ప్రిఫర్ చేయండి అని మనం చెప్పగలం జరుగుతాం. కానీ యోగించేది అయితే కనుక దక్షిణం పడమలు కూడా చాలా బాగా యోగిస్తున్నాయి, చాలా బాగుండరు అక్కడ కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ చూస్ చేసుకుంటే తూర్పు చూస్ చేసుకుంటారు, లేదు అంటే నార్త్ ఎక్కువ అదే అండి. ఇది కారణం ఏంటంటే ఇదే అనమాట. మనం కూడా అడిగినప్పుడు మనం అదే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కట్టే విధానం సరిత లేదు. రైట్ అండి, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. రైట్, ఎనీవే మీరు ఇప్పుడు నార్త్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు, మీరు ఇచ్చే సలహా ఏమంటారు? అంటే చాలా మంది తూర్పు కోసం అని ఆగి లేదు అంటే నార్త్ చూస్ చేసుకోవచ్చు అంటారా? నార్త్లో తీసుకునేటప్పుడు ఏ అంశాలను పర్టికులర్గా నిబంధనలను బట్టే ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి సహజంగా వచ్చేసి తూర్పు ఉత్తరం ప్రిఫర్ చేస్తున్నారు, ఈశాన్యం ప్రిఫర్ చేస్తున్నారు, జరుగుతూ ఉన్నాయి. మీరు ఒక లేఅవుట్లో కూడా గమనించినట్లయితే లేదా ఒక చోట ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉండడం. కానీ ఇంకోటి మీరు ఆశ్చర్యకరమైన విషయం గమనించాల్సింది ఏంటంటే అపార్ట్మెంట్లలో ఈ నిబంధన వర్తించడంలా. ఎందుకంటే కనుక ఏదైతే తూర్పు ఫేసింగ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటారో అక్కడ తూర్పు అనేది వెంటిలేషన్ అసలు ఉండడంలే. తర్వాత ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ తీసుకున్నా కూడా ఉత్తరం వెంటిలేషన్ అసలు ఉండడంలే. ఏదైతే దక్షిణం నుంచి వెంటిలేషన్ అపారంగా ఉంటుంది, ఎందుకంటే సహజంగా ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు చుట్టూ ఖాళీ స్థలం వదిలిపెడుతున్నారు, కనీసం అంటే 10 ఫీట్ అన్న వదిలిపెడుతున్నారు. కాబట్టి తద్వారా వెంటిలేషన్ అనేది ఏదైతే తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ తీసుకుంటా ఉన్నారో అక్కడ తూర్పు ఉత్తరం వెంటిలేషన్ లేకపోవడం, పడమర కానీ దక్షిణంగానే ఉండాలి, అనవసరమైన ఖర్చులు లేదా అక్కడ ఏదైతే ఉద్యోగము లేదా వృత్తిపరంగా అభివృద్ధి ఉండాలని అది ఉండడంలే. అందుకే ఈ సహజంగా వచ్చే చాలామంది ఉద్యోగాలు లేక ఖాళీ ఉండడము, ప్రభుత్వాల మీద పడి ఏడవడం కూడా కారణానికి ఇదే కారణం. ఎందుకంటే కనుక అపార్ట్మెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయినాయి, ముఖ్యంగా సిటీలలో కానీ లేదా చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఈ మధ్య. ఎందుకంటే కమ్యూనిటీ పర్పస్ ఇంకోటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఏదైతే వాస్తుబద్ధంగా మీరు ముందు కాలంలో చూసుకుంటే అపార్ట్మెంట్లు ఏం లేవు. ఈ 2000 సంవత్సరం నుంచి మేము ఎక్కువగా చూస్తూ ఉన్నాం, అంతకుముందు కొంచెం ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం చాలా జాగ్రత్త చూసుకొని చేసుకున్నట్లయితే ఏ ఫేసింగ్ ఇన్లైనా సరే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సుదర్శన్ గారు, వైష్ణవి ఉన్నారు హైదరాబాద్ నుంచి, మాట్లాడదాం. వైష్ణవి గారు నమస్తే. హలో వైష్ణవి గారు. మేడం నమస్తే అండి. రైట్, మీకు ఏమున్నా డౌట్స్ ఏమున్నాయో సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి వైష్ణవి గారు, చెప్పండి. ఏం లేదు సార్, మేము రీసెంట్ గా ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ లో మేము నార్మల్ గా రెంటెడ్ హౌస్ లోనే ఉంటాం అన్నట్టు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి మాకు ఇద్దరికి భార్యాభర్తలకి హెల్త్ బాగుండట్లేదు, అసలు ఎలా అనేది అర్థం కావట్లేదు. కానీ ఇల్లు మాత్రం తూర్పు ఫేసింగ్ లోనే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అండి, అపార్ట్మెంట్ ఫ్లాటా? అపార్ట్మెంట్ ఏం కాదు, నార్మల్ బిల్డింగ్, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నట్టు. అది రెంట్కి వెళ్ళారండి ఆ ఇంట్లోకి? అవునండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నారా? కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పారు, కానీ మాకు ఫస్ట్ ఓనర్స్ ఏం చెప్పలేదు. మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారా అండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నారా? మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటామండి. ఫస్ట్ ఫ్లోర్ లో తూర్పు వైపు ఉంటాము. కొంచెము అంటే ఎండ ముందు బిల్డింగ్ ఉండడం వల్ల లోపలికి ఎండ రాదు. మీ అంటే ఇప్పుడు ఆ రోడ్ ఎక్కడ ఉంది ఆ బిల్డింగ్ కు? ఆ బిల్డింగ్ రోడ్ ఎక్కడ ఉందండి? తూర్పులో ఉందా, వెస్ట్ లో ఉందా, అట్లా ఏమన్నా? ఈస్ట్ లో ఉంది సార్. ఈస్ట్ లోనే రోడ్ ఉంది. ఓకే అండి. మీరు చెప్పినట్లు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో వచ్చే సమస్య ఏంటంటే అక్కడ సహజంగా స్టెప్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆగ్నేయం వైపు ఇంట్లోంచి నడక జరిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఏదైనా సరే ఆగ్నేయ దోషం కానీ లేదా మీరు వేసుకునే బెడ్ పొజిషన్ కానీ అటువంటి ఏమైనా అబ్జర్వ్ చేయండి. దక్షిణం తలపెట్టి పడుకోండి, ఈశాన్యం మూల బరువులు లేకుండా చూసుకోండి, తద్వారా కొంచెం మేరకు ఉపశమనం కలుగుతుంది. ఇంకా కొంచెం ఏదైనా ఉంటే అది చూపించే ప్రయత్నం చేయండి, మేము చూసి అది నిజంగా యోగిస్తుందా లేదా. ఆగ్నేయ దోషాలు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, తద్వారా వచ్చేసి భార్యాభర్తకు అక్కడ పడతా ఉండదు. ఉత్తర దోషం కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా స్త్రీ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి అటువంటి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ ద్వారం ఏదైతే ఉందో అది ఆగ్నేయం వైపు ఉన్నట్టు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. మరి పరిపూర్ణంగా చెక్ చేసుకొని మీరు నిర్ధారణ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. రైట్ అండి. అలాగే వెంకటేష్ గద్వాల నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ మాది ఉత్తరం రెంటెడ్ ఉన్నాం సార్, రెంటెడ్లో
వాయుమూల తగ్గింది సార్. ఈశాన్యం ఫుల్ క్రాస్ పోయింది. ఆ ఇంట్లో ఉన్నాము. ఉమ్. ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు మొత్తం ఆర్థిక మీద ఎక్కువైనా సార్. మొత్తం డబ్బులు ఎంత వచ్చినా అంత పోతుంది. 20 లక్షలు 30 లక్షలు అప్పు అయింది సార్ ఇప్పుడు నాకు. అయ్యో. అంతకుముందు నాకేం అప్పు లేకుండా సార్. ఈశాన్య మూల ఎక్కువ పెరిగిందా? ఫుల్ పెరిగింది సార్. ఈశాన్య మూల పెరిగితే వృద్ధి ఉండాలని, కానీ ఇక్కడ ఏంటంటే మనం అదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఏది మూలే కానీ అధికంగా పెంచుకోకూడదు, అధికంగా తుంచుకోకూడదు. మీరు చెప్పినట్లు ఏంటంటే ఈశాన్యం పెరిగినప్పటికీ వచ్చే డబ్బు వస్తుంది, కానీ అది మీకు సద్వినియోగం కావడం లేదంటే అక్కడ వాయువ్యం మూత ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని ఎలాగో రెంట్కే ఉంటున్నారు కాబట్టి ఇంకా ఏదైనా 2-3 ఇళ్ళు చూసుకొని దాన్ని బట్టి ఏదైనా మంచి వాస్తుబద్ధంగా ఉందా లేదని కూడా చెక్ చేసుకొని చాలా బాగుంటుంది. అంత మించి మనం ఏం చేయలేం కదా. ఒకవేళ దాని ఈశాన్య ద్వారం ఏదైనా ఉంటే ఈశాన్యముల బరువు ఉన్నట్లయితే అట్లాంటి ఏదైనా ఈశాన్య మూత ఉన్నా కూడా అక్కడ బరువులు ఉన్నా కూడా ఆ కాంపౌండ్లో కానీ ఆ ఇంట్లో కానీ అవి కొంచెం తీసుకొని చూడండి, అట్లయినా మీకు ఆ వృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. రైట్ అండి. అలాగే ప్రశాంత్ నెల్లూరు నుంచి లైన్ కాలర్ ఉన్నారు. హలో ప్రశాంత్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో చెప్పండి ప్రశాంత్ గారు. హలో చెప్పండి ప్రశాంత్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇది పేరుకు తగ్గట్టు యంత్రాలు తొలుసుకోవాలంటారు, అది ఎంతవరకు నిజం సార్? పేరుకు తగ్గట్టు యంత్రాలు తొలుసుకోవాలంటారు కదా. చాలా మంచి ప్రశ్న అడగండి. అలా ప్రసన్న పేరు మీద ఏ రంగుతో రత్నం ఉన్న పేరుకు యంత్రాలకు మంత్రాలకు తంత్రాలకు సంబంధమే లేదండి. కొన్ని మంత్రాలు యూజ్ చేసుకోవడం వలన ఉపయోగించుకోవడం వలన అది భగవత్ భక్తికి దారితీసి తద్వారా మనం ఏదైతే మంచి శక్తిని పొందాలనో ఆ శక్తి పొందేదాన్ని దారితీస్తారు తప్ప వాటి వలనే పూర్తి పరిపూర్ణంగా సొల్యూషన్ దొరుకుతాయని మాత్రం మా నిరూపణ సాధ్యం కాలేదు. అటువంటి మంత్రపఠనం చేసేవాళ్ళు ఇంకా అట్లాగైతే మీరు కొన్ని గమనించినట్లయితే కొన్ని సంఘటనలు కూడా మహా పీఠాధిపతులు కూడా జైళ్ల పాలు హత్యా నేరాల పాలు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళేం మంత్రం చేయడం లేదా, యంత్రాలు వాడడం లేదా. తర్వాత ఇవన్నీ ఏంటంటే కారణము అక్కడ వాస్తుదోషం కలిగి ఉండటం వల్లనే. తర్వాత ఏదైతే వాళ్ళ జాతకరీత్యా కొన్ని దోషాలు వాళ్ళకు ఉన్నాయో వీళ్ళు ఏంటంటే ఆలోచన చేసేది సహజంగా ఇతనికి సిద్ధి ఉందా లేదా అని మాత్రమే జాతకంలో చూస్తారు. కానీ మనం చూసేది ఏంటంటే ఇతను పరిస్థితి నుంచి గట్టెక్కుతాడా లేడా, తర్వాత ఇతని జీవనయానం అనేది సమస్య లేకుండా జరుగుతుందా లేదా అని మాత్రమే మనం ఆలోచన చేస్తాము. కాబట్టి వాళ్లకు మనకు ఉండే తేడా అదే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు, నమ్మొద్దు కూడా. ఇటువంటి వాటిని నమ్మి మోసపోవాకండి. తర్వాత ఏదైతే వాస్తుబద్ధంగా జీవించాలనో అది జీవించండి. తర్వాత ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వాటిని అనుసరించండి, ఎటువంటి సమస్య లేదు, చాలా బాగుంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ చారి గారు వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. చారి గారు నమస్తే. హలో చారి గారు నమస్తే అండి. మీకున్న ప్రాబ్లం ఏంటి? సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి చారి గారు. హలో చెప్పండి చారి గారు. ఇప్పుడు మాది మిడమనూరు సార్, మిడడం సార్ మాది. మాకు ఒక 150 గజాలు ఇల్లు కట్టుకున్నాం సార్. మేము 150 గజాలు ఇల్లు కట్టుకున్నాం. తూర్పు ఈశాన్యం మీద ఉత్తరం మీద బాట ఉంది మాకు. ఆ బాటకి ఎదురుగా మన ఉత్తరం మీద ఈదిపోటు బాట ఉంది. దానివల్ల ఏమైనా మాకు ఇంటికి ఎఫెక్ట్ కొడుతుందా అని అడుగుదాం అనుకుంటున్నాం సార్ మేము. వాయు మూలం ఉందే ఈశాన్య మూలం ఉందే అండి? అది వాయుమూల కాదు, ఈశాన్య మూలే, ఉత్తర ఈశాన్యం. ఈశాన్య మూల అయితే ఉత్తర ఈశాన్యం వీసు అనేది అపార్ట్మెంట్ డబ్బుని ఇస్తుంది కాబట్టి, సంపదను ఇస్తుంది కాబట్టి ఎటువంటి సందేహం లేదండి, చాలా మంచిగా చేస్తుందండి. మీకు ఇప్పుడు ఏమైనా అక్కడ సమస్యలు ఉన్నాయా? ఈ సమస్యలు అంటే మా దేవటే కొంచెం పెద్ద, మాకు కొంచెం ఆరోగ్యాలు కొంచెం బాగుంటుంది కొద్దిగా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏందని అడుగుతున్నాం సార్. ఏది సమస్య? ఆరోగ్యం ఇక్కడ మీకు అందుకే చెప్పిన ముందే, ఉత్తర ఈశాన్య వీచుకుని అపారంగా ధన సంపదన ఇస్తుంది, ఐశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే అక్కడ మీరు కట్టిన బిల్డింగ్లో కన్నా ఆగ్నేయ దోషం ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అటువంటి ఏదంటే ఒకసారి చూసుకోండి. అంటే ఇంటి బిల్డింగ్ పెంచి ఏదైనా బాత్రూమ్ వేయడం కానీ, లేదా స్టెప్స్ చేసినప్పుడు కింద పిల్లర్ రావడం కానీ, ఆ క్యాంటిలివర్ పిల్లర్ మీద మోపుకోవడం కానీ, అటువంటి ఏమైనా ఈశాన్యం త్రింపు జరిగి ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓసారి అది ఏమన్నా ఉందేమో చెక్ చేసుకుని ఉత్తర ఈశాన్యం వీచడం చాలా మంచిదండి, ఎటువంటి సందేహం లేదు దాంతో. రైట్ అండి. థ్యాంక్ యూ అండి చారి గారు కాల్ చేస్తున్నందుకు. అలాగే మీరు ఇంతకుముందు ఫస్ట్ కాలర్తో మాట్లాడినప్పుడు నిద్రించే సమయానికి సంబంధించి చెప్పారు, అంటే దక్షిణ వైపు కానీ. ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మంది దక్షిణ వైపు తలపెట్టి నిద్రపోవాలి, చాలా మంది అంటారు తూర్పు వైపు. ఓకే, మోస్ట్లీ తూర్పు వైపు చెప్తారు, కొంతమంది ఉత్తర వైపు అంటారు. సో దీనికి ఏంటి రిలేటబుల్? అంటే అది మనం తీసుకునే ఇంటి బట్టి ఉంటుందా? మనం తీసుకునే నార్త్ వైపు తీసుకుంటే, ఈస్ట్ వైపు తీసుకుంటే డోర్ అలా ఉంటుందా? ఎలా చూస్తారు? ఏ ఫేసింగ్లో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, కనీసం పరస్థానంలో ఒక గంట సేపు నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం తలబెట్టి నిద్రించకూడదు. దీనికి
మనకు పురాణాల్లో ఒక శాస్త్రం ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక కథ ఉన్నప్పటికీ కూడా సైన్స్ పరంగా కూడా మన వాళ్ళు నిర్ధారించినారు కాబట్టి మనం నమ్మాల్సిందే. ఎందుకంటే పురాణం కథనం పుక్కిటి పురాణం మనం వదిలేస్తాం. అట్లా లేకుండా సైన్స్ పరంగా నిరూపణ చేసినా మనం ఖచ్చితంగా పాటిస్తాం కదా. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఉత్తరం తలబెట్టి పడుకోవడం వల్ల మనకు పురాణ కథలో ఏమనింది, ఉత్తరం ఎవరైతే తలబెట్టి పడుకున్నా తల తీసుకొని రాని శివుడే ఆజ్ఞాపించినాడు. అది మనకు ఒక కథ. అలాగే ఉత్తరం తలబెట్టి ఎవరైతే పడుకుంటా ఉన్నారో మీరు ఆ మనుషులను గమనించినట్లయితే బీపీ లెవెల్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీస్, ఎనర్జీ ఖచ్చితంగా అండి. ఎందుకంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అవి వచ్చేసి నార్త్ పోల్ అనే వికర్షించుకుంటూ ఉంటాయి అనేది కూడా మనం చదువుతున్నాం సైన్స్లో. ఈ సైన్స్నే దానికి ఆపాదించుకోండి. శరీరానికి కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది కాబట్టి ఈ యూనివర్స్ కనెక్ట్ అయ్యి మనం లేచి నిలబడగలుగుతున్నాం. అదే మనం ఏమంటే గ్రావిటేషన్ పవర్ అని చెప్తాం. ఇటువంటి గ్రావిటేషన్ పవర్ ఇవన్నీ నమ్మినప్పుడు ఇవన్నీ మనం ఎందుకు నమ్మకూడదు? కాబట్టి మీరు ఇంకా నమ్మాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక గంట సేపు ఉత్తరం వైపు తలబెట్టి పడుకొని ఒక బీపీ మిషన్ దగ్గర పెట్టుకొని బీపీతో చెక్ చేసుకోండి, అర్థమైపోతుంది. ఇంకోటి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక వాస్తుబద్ధంగా ఉన్న ఇంట్లో, వాస్తుబద్ధంగా లేని ఇంట్లో ఎక్కడైతే సమస్యలు జరుగుతున్నాయో మీరు రెండు ఇంట్లో కంపేర్ చేసుకుని బీపీ ఫ్లక్చువేషన్ కూడా మనం తేడా చూసుకోవచ్చు. ఒక గంట 2 గంటల్లో నిరూపణ జరిగిపోతుంది. అట్లాగే మీకు ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉత్తరం తలబెట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పడుకోకూడదు. తర్వాత 99% దక్షిణం తలబెట్టి మాత్రమే పడుకోవాలి. ఆ బెడ్ పొజిషన్స్ ఏదైతే బెడ్రూమ్స్లో కానీ, ఒక హాల్లో కానీ, ఒక రూమ్లో కానీ వేసుకుంటూ ఉంటారో అవి ఉత్తరం కానీ తూర్పు గోడలు కానీ ఆంచి వేయకూడదు. ఒకవేళ వార్డ్రోబ్స్ దక్షిణం పడమలో ఉంటాయి కూడా అక్కడి నుంచి ఒక అడుగు వదిలిపెట్టి ఇక్కడి నుంచి 2 అడుగులను వదిలిపెట్టాలా. కనీసం అంటే ఎంత వీలైతే ఖాళీ స్థలం మనం వదిలిపెట్టుకొని చేసుకున్నట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా ఇప్పుడు మనం చెప్పే మన కాలర్ స్టడీ ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే పీడకలలు కానీ ఇటువంటి రాకుండా ప్రశాంత నిద్రతోనే వస్తాయి. తద్వారా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. సహజంగా అనారోగ్యం ఎప్పుడు కలుగుతుంది? అనారోగ్యం కలిగితే నిద్ర కలగదు. నిద్ర ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అది మీరు చూస్తుండేదే కాబట్టి ఎటువంటి సమస్యలు. అలాగే ఇప్పుడు ఈ వాస్తులు మనం ఎక్కువగా దిక్కులు చూసుకుంటాం, దాంతో పాటుగా కలర్స్ కూడా ముఖ్యంగా చూస్తూ ఉంటారు. ఇల్లు తీసుకునేటప్పుడు కానీ, ఇంటికి కలర్స్ వేసుకునేటప్పుడు కానీ. సో ఈ వాస్తు శాస్త్రంలో మనకి రంగులకున్న ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇంకోటి అండి, సహజంగా వచ్చేసి మన గ్రహ యొక్క నమూనా చూసినప్పుడు, నవగ్రహాల యొక్క స్థితిలో నమూనాలు చూసినప్పుడు సుదర్శన్ గారు దీని గురించి మాట్లాడదాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నూకరాజ్ అండి. నూకరాజ్ గారు, సుదర్శన్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. చెప్పండి నూకరాజ్ గారు. హలో సార్, ఇప్పుడు మేము అనకాపల్లి జిల్లా చెప్పండి. ఇప్పుడు మేము మా అత్తగారి ఇంటి వెనకాల మాకు ప్లేస్ ఒకటి ఉందండి. అది మేము అందరూ ఏమంటారంటే మేము ఇల్లు కట్టుకోకూడదు, అత్తగారి ఇంటి పక్కన ఉండకూడదు అంటారండి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజమేనండి? ఎటువంటి సందేహం లేదు, అత్తగారి పక్కల ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే అల్లుడు ఇల్లరికం పోయి అక్కడ అత్త స్వాధీనం అయిపోతా అని కొంతమంది ఆ యొక్క లేకుండా చేస్తున్నారు. కాబట్టి దానికేం సందేహం లేదు. కానీ వాస్తుబద్ధంగా ఆ స్థలం యోగిస్తూ ఉంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు అండి, ఖచ్చితంగా ఉండొచ్చు. ఈ వాస్తుబద్ధంగా లేనప్పుడే అల్లుడికి అత్తకు కూడా సమస్య వచ్చి వేరే సమస్యలు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి లేకుండా చూసుకోండి. వాస్తుబద్ధంగా ఖచ్చితంగా ఉండొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అలాగే ఇంతకుముందు మనం రంగుల గురించి మాట్లాడుతాం. వాస్తుబద్ధంగా చూసుకుంటే ఈ రంగులకు వాటికి మనం సహజంగా ఎక్కడైతే ప్లాన్ వచ్చేసి వాస్తుబద్ధంగా ఉంటుంది అనుకుని అక్కడ వచ్చేసి ఏ విధంగా రంగులు ఉండిపోవాలో ఆ విధంగా పడిపోతాయి. ఎందుకంటే పర్టికులర్ మనం చెప్పాల్సి పడలేదు ఈ కలర్ ఈ కలర్. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇంటి దగ్గర ఒక కలర్ అనుకుంటారు, మన ఇంటికి ఆ ఇంటి బిల్డింగ్ ఈ బిల్డింగ్ చేసినట్టు అనుకుంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కలరే బాగుందని నిర్ణయానికి వస్తారు. ఎందుకు అది ప్రభావం అంటే అక్కడ వాస్తుగా ఉండే ప్రభావం. ఫస్ట్ ఈ రంగుల కంటే కూడా మనం వాస్తుబద్ధంగా కూడా ఆచరించే నెంబర్ 1 పాయింట్. తర్వాత ఇంకా రంగులు ఏమైనా చూసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే సహజంగా తూర్పుకు వచ్చేసి వైట్ చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఉత్తరానికి వచ్చేలా పసుపు యోగిస్తుంది. తర్వాత దక్షిణానికి వచ్చేలా ఎరుపు యోగిస్తుంది. పడమరకు వచ్చేలా నీలం రంగు యోగిస్తాయి. అంటే ఇవి మనం డార్క్ కలర్స్ అట్లాంటి ఎక్కువ వాడడం లేదు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ కొంచెం చూసుకున్నట్టయితే మేలే. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే రంగుల యొక్క ధారణ కానీ లేదా వాడకం కానీ ఆ యొక్క జాతకాన్ని బట్టే నిర్ధారించుకోవాలా. అది వ్యక్తిగతంగా సంబంధించి ఉంటుంది. ఆ యొక్క ఎప్పుడైతే ఒక మనిషి జాతకంలో అవి అనుకూలంగా ఉన్నట్లే తన చుట్టూ ఉండే పరిసరాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాటి ప్రకారంగా ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు గురువు గారు మీరు ఆ మనిషి జాతకం బట్టి మనం రంగు చూస్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఒక దాంట్లో ఒక కమెంట్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ లో ఉంటారు. అప్పుడు ఎందుకు భార్య భర్తలు 2 జాతకాలు ఉంటాయి. అప్పుడు అక్కడ ఎలా చూస్ చేసుకుని ఇబ్బంది అవుతుంది. అందుకే మనం చెప్తున్నాం, ఏదైనా సరే మనం వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు అక్కడ వ్యక్తికి చూస్తాం. మనం ఇంటి చూసినప్పుడు ఇంటికి మాత్రమే వాస్తు చూస్తాం. ఇల్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు. జాతకం చూసినప్పుడు జాతకం
ఆ వ్యక్తి బాగుంటే ఆ వ్యక్తి చుట్టుపక్కల కూడా బాగుంటారు కదా. ఎందుకంటే ఒక మనిషి మెంటల్గా తిరుగుతాడు ఒక ఇంట్లో అంటే అందరినీ కొడతాడు, తిత్తాడు, ఇంకోటి అన్నీ చేస్తూ ఉంటాడు. అదే ఆ మనిషి బాగున్నాయి అనుకోండి, అందరికి కూడా సహాయపడతాడు, ఉపయోగపడతాడు, ఏదైనా చేయాల్సిన మేలు కూడా చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఈ జాతక పరిశీలన మనం చేసాం. అందుకే మన కాలర్స్ ఎవరైనా సరే మా ఎట్లుందో మా చెప్పండి, లేదంటే మాది పలానా పేరు అంటే మనం అంత నిర్ణయంగా చూచాయంగా మనం చెప్పాం. ఎందుకంటే దాన్ని సూక్ష్మంగా పరిశీలన చేసుకుంటా వెళ్ళినట్లయితే దాదాపు ఒక అర్ధగంట సమయం మినిమం అంటే పడుతుంది. అందుకే మనకి సమయం సరిపోదు కాబట్టి మనం చాలా మందికి ఏం చెప్తాం అంటే వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుని అని చెప్తున్నాను. ఒకవేళ అట్లా లేనప్పుడు వాళ్ళకి అవగాహన మనం పలానా సమస్యని చెప్తాం, ఆ సమస్యకు వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చూసుకోగలిగితేనా అట్లయినా మేలే జరుగుతుంది. కాబట్టి రంగులకు అనేటివి వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే వాస్తుకు రంగులకు సంబంధం ఏం లేదు, వ్యక్తిగత జాతకాల సంబంధం ఉంది. కానీ ఎక్కడైతే వాస్తుబద్ధంగా ఇండ్లు ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది కాబట్టి ఏ రంగులు పడినా ఆ రంగులు పడిపోతాయి. అది చాలా జాగ్రత్త చూసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, మేడం నమస్తే అండి, మీ పేరు? దత్తు గారు. సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటి తెలియజేయండి. సార్ కాంపౌండ్ లో వాయుమూలలో లెట్రిన్ బాత్రూమ్ సార్, దాని కిందనే వాయుమూల అనుకొని సెప్టిక్ ట్యాంక్ సార్, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాను సార్? పూర్తి పడమర మూలకు లేకుండా ఉన్నట్లయితే ఉండొచ్చండి, ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ కాంపౌండ్లో బాత్రూమ్ ఉంది కాబట్టి బాత్రూమ్ ఇంటికి ఏమైనా కాంపౌండ్కి అటాచ్ అయిందేమో ఒకసారి చూసుకోండి. అట్లా అటాచ్ అయి ఉండినప్పుడు మళ్ళీ దక్షిణంలో ఏమన్నా ఖాళీ స్థలం ఉందేమో చూసుకోండి. అట్లా ఏదైనా ఉంటే దోషాలు ఉంటాయి, కానీ అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండడంలో ఎటువంటి సమస్య లేదు. కొంచెం మిగతా ఏమన్నా పరిశీలన చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి దత్తు గారు కాల్ చేసినందుకు. అండ్ సుదర్శన్ గారు, ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే వాస్తు విషయంలో చాలా మంది అంటుంటారు పిల్లలకి సౌత్ పోల్ అనేది ఉండకూడదు, అంటే సౌత్ పోల్లో పిల్లలు బట్టలు కానీ పిల్లలు కానీ అంటే నిద్రించడం కానీ అలా ఉండదు అంటారు. బట్ కొన్నిసార్లు ఇంటికి పెద్ద వ్యక్తి అనుకోండి కొంచెం సౌత్ని చూస్ చేసుకుంటారు, అట్లా వస్తుంది. అలాంటప్పుడు పిల్లలు వాళ్ళతోనే ఉంటారు కదా, ఆ టైంలో అది ఎట్లా? ఇక్కడ ఇంకోటండి, ఎట్టి పరిస్థితుల్లో కానీ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అనేది అంటే నైరుతి బెడ్రూమ్ అనేది కూడా లేదా నైరుతి రూమ్ అనేది కూడా పిల్లలకు కేటాయించరాదు. నెంబర్ 1 పాయింట్. ఒకవేళ పెద్దవాళ్ళతో కలిసి పిల్లలు ఉంటే ఎటువంటి సమస్యలు, ఎందుకంటే ఇద్దరికి ఆజ్ఞాపన శక్తి ఉంటుంది కాబట్టి సహజంగా పెద్దవాళ్ళకి ఆజ్ఞాపన ఎక్కువ ఉంటుంది కాబట్టి సమస్యలు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కన్వీనియంట్ కోసము వాయువ్యం బెడ్రూమో లేదా దక్షిణం బెడ్రూమో నైరుతి బెడ్రూమ్ వదిలేసి ఇక్కడ ఈ చోట్ల తల్లిదండ్రులు ఉండి అక్కడ పిల్లలకు కేటాయించడం వల్ల కూడా కొన్ని సమస్య. ఎందుకంటే ఆ రూమ్లో నాకు నిద్ర రావడంలే కాబట్టి పిల్లలకు అది ఇచ్చేసి వాళ్ళు చదువుకుంటుంటారు ఏదో చేసుకుంటారు ఉద్దేశంతో, లేదా మిగతాడి బరువులన్నీ కూడా అక్కడ వేసేసి ఏమైనా వేస్తామన్నట్టు వేసేసి వాయువ్యం బెడ్రూమో దక్షిణ బెడ్రూమో వాడుతూ ఉండడం వల్ల కూడా ఇటువంటి మీరైన సమస్యలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఏ ఇండ్లలో అయితే నైరుతి బెడ్రూమ్ పిల్లలు వాడుతూ ఉంటేనా అక్కడ పిల్లల మాట నేను ఎగ్గుతాది, తల్లిదండ్రుల మాట ఏమాత్రం వినరు, తల్లిదండ్రులను వాళ్ళు కమాండ్ చేస్తారు. అది 15 ఏళ్ల పిల్లలు కూడా 45 ఏళ్ల పెద్దవాళ్ళని కూడా కమాండ్ చేసే పరిస్థితి మేము చూస్తున్నాం. కాబట్టి అట్లా ఏ విధంగా వాడకూడదు. ఇంకా ఆ బెడ్రూమ్లో పడుకుంటున్నా కూడా మీకు నిద్ర రావడంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే సహజంగా ఇక్కడ కడుతున్నట్టు ఏంటంటే వాయుం పెంచి కానీ ఆగ్నేయం పెంచి కానీ ఆ బెడ్రూమ్స్ పొజిషన్స్ బాత్రూమ్లు కడుతున్నారు కాబట్టి అంటే బెడ్రూమ్లకే బాత్రూమ్ లేకుండా చాలా ప్లాన్లు మేము చూస్తూ ఉన్నాం. అవి మనకు ఇంకా సహజంగా వస్తుండే కలియుగం అంటే అట్లా దరిద్రం అనమాట. కాబట్టి అట్లా లేకుండా చూసుకున్నట్టు మిగతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రైట్ అండి, అలాగే వీధిపోటు అంశం కూడా ఉంది. చాలా మంది అంటే వీధిపోటు మనం ఎలా తీసుకోవాలి, చాలా మంది పక్క నుంచి రోడ్డు వచ్చి ఎదురుగా 3 కూడల రోడ్లో కూడా మనకి ఇంటికి ఎదురుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్స్లో. సో వీధిపోటును మనం ఎక్కువగా ఎలా తీసుకోవాలి, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అక్కడ ఎటువంటి ఏదైనా చిన్నగా నివారణ ఏ రకంగా చేస్తారు? ఈ వీధిపోట్లలో అండి 3 రకాలుగా ఉంటాయండి. కానీ అన్ని వీధిపోట్లు మంచివి కాదు, అన్ని వీధిపోట్లు చెడ్డవి కూడా కాదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఉండే వీధిపోట్లు కూడా మంచి చేస్తామంటే మేము చూస్తాం. అందుకే మనకు చాలా మంది కాలం మీరు వీధిపోటు అంతే అక్కడ చచ్చిపోతారు లేదా అనారోగ్య పాలవుతారు, ఆ కుటుంబ యజమానులు ఇన్ని చెప్తా ఉంటారు కదా. కానీ వాళ్ళు ఏం బాగానే ఉండారు కొంతమంది. అక్కడ ఉన్న డిగ్రీలు టిల్ట్ అయిన దాన్ని బట్టి ఆ బిల్డింగ్ యొక్క పొజిషన్ బట్టి ఆ వీధి పెద్ద వీధా చిన్న వీధా అని అక్కడ ఎంత మటుగా జరుగుతుంది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. తద్వారా అది వీధి పోట వీధి చూప అది నిజంగా అక్కడ మేలు చేస్తుందా కిడి చేస్తుందా చూడాల్సి ఉంటుందండి. ఈ వీధి పోట్లు వీధి చూపుల్లో 3 రకాలుగా ఉంటాయి. వీధి చూపు, వీధి పోటు, వీధి శూల. మీరు అన్నట్లు 2 రోడ్లు కానీ 3 రోడ్లు కానీ వచ్చిన చోట వీధి శూల సహజంగా వస్తూ ఉంటుంది. 2 రోడ్లు వచ్చిన చోట వీధి పోటు అనేది ఉంటుంది. 2 వీధి చూపు కూడా ఉంటుంది. అంటే తగ్గు భాగంలో ఏదైతే ఈశాన్య భాగం కానీ తూర్పులో కానీ లేదా ఉత్తరంలో కానీ జరుగుతూ ఉన్నప్పుడు అది వీధి చూపు అంటాం. పశ్చిమ వాయువు కానీ దక్షిణ ఆగ్నేయం కానీ అక్కడ వీధి వస్తేనా అది వీధి చూపు అంటాం. తర్వాత కార్నర్గా వచ్చినట్లయితే వీధి శూల అంటాం. ఈ 3 చోట్ల వీధి శూల ఈశాన్యములు వచ్చినది వీధి శూలైనా వీధి చూపైనా మంచిదే అండి. అక్కడ వీధి పోటు అనేది ఉండదు సహజంగా. తర్వాత కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ మేడం. రైట్ అండి, మురళి గారు. సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మేడం చెప్పండి మురళీకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏం లేదు, మాది హౌస్ చుట్టూ అంటే తూర్పు ఫేసింగ్ ప్లస్ ఉత్తరం ఫేసింగ్ సార్.
రెండు వైపులు కూడా వీధి రోడ్డు ఉంది సార్. ఉమ్, రోడ్డుకి ఒక 6 అడుగు డౌన్ లో ఉంది సార్ హౌస్. ఎందుకంటే ఇప్పుడు మాది హౌస్ ఎప్పుడో కట్టాం సార్. ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల కొంచెం ఒక 6 అడుగు డౌన్ అయింది అయ్యో సార్. దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ అవి వస్తున్నాయి సార్. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని డౌట్ రోడ్డు వేసి ఎన్నాళ్ళు అవుతుందండి? సార్. రోడ్డు వేసి ఎన్నాళ్ళు అవుతుంది అంటున్నా, ఎన్ని రోజులు అవుతుంది? రోడ్డు చాలా రోజుల నుంచి ఉంది సార్. ఒక 1 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్స్? ఉన్నది సార్, 2 ఇయర్స్ నుంచి ఉన్నది సార్. 2 ఇయర్స్ నుంచి ఉంది. ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు ఉంది అంతేనండి ఆ బిల్డింగ్? అవును అవును సార్. ఖచ్చితంగా అంటే ఈశాన్యం బ్లాక్ తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఎప్పుడైతే పడి ఉంటుందో మీ ఇంటి కంటే ఎత్తై ఉంటుందో కాంపౌండ్ కంటే కూడా ఎత్తైనప్పుడు కూడా అంటే కాంపౌండ్ ఫ్లోరింగ్ కంటే ఎత్తైనప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు స్టార్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఎత్తు చేసుకుంటేనా ఈ సమస్య నుంచి నివారణ పొందొచ్చు. మిగతా ఏదైనా సరే వాస్తు దోషాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. తద్వారా పూర్తిగా చేస్తున్నట్లయితే ఎటువంటి సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆ స్థలం అనేది. చూసుకోండి ఒకసారి. రైట్ అండి మురళి గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఫార్మర్ శ్రీనివాస్ అండి. సారీ అండి, మీ పేరు? నా పేరు ఫార్మర్ శ్రీనివాస్ అండి. ఓకే, శ్రీనివాస్ గారు, సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. నా పేరు ఫార్మర్ శ్రీనివాస్ అండి. మాది నా పేరు ఫార్మర్ శ్రీనివాస్ అండి. సరే సరే చెప్పండి, సమస్య చెప్పండి. హలో, మాది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అండి. దక్షిణం వెనకాల ఎక్కువగా ఉందని వేరే ఇల్లు కట్టమన్నారండి. చెప్పండి సమస్య చెప్పండి. దక్షిణం ఖాళీ ఎక్కువ ఉన్నప్పుడు అండి అక్కడ ఏదైనా సరే ఇంకో బిల్డింగ్ నిర్మాణం చేయాలండి. అది చూసుకోండి ఎక్కడ, ఎందుకంటే ఉత్తరం కంటే దక్షిణం ఖాళీ ఎక్కువ ఉండకూడదు. అనవసరమైన ఖర్చులు అవడం జరుగుతూ ఉంటాయి. తర్వాత స్త్రీ బాధపడుతూ ఉంటుంది. అటువంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే దానికి పరిష్కారం చేసుకోండి, చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. రైట్ అండ్ శ్రీనివాస్ గారు విన్నారు కదా, సుదర్శన్ గారు చెప్పింది. అలాగే నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, నా పేరు రామకృష్ణ, వరంగల్ నుంచి. రామకృష్ణ గారు మాట్లాడండి సుదర్శన్ గారితో. సుదర్శన్ గారు సార్ నమస్కారం అండి. నమస్కారం రామకృష్ణ గారు, చెప్పండి. మాది బాబు వాళ్ళది పాత ఇల్లు ఉంటే సపరేట్. హలో హలో రామకృష్ణ గారు మేడం చెప్పండి. టీవీ చూసుకుంటూ మాట్లాడొద్దండి, మీరు చెప్పాలనుకుంటే మళ్ళీ చెప్పలేరు. ఒక్క నిమిషం. హలో చెప్పండి చెప్పండి. ఖాళీ ప్లేస్ అని ఇల్లు కట్టుకున్నామండి. పాత ఇల్లు ఉన్నది, పక్క ఖాళీ ప్లేస్ ఉన్నది కదా, ఎవరితో వారికి అని చెప్పి ఇల్లు కట్టుకున్నాం. అది కట్టుకున్నాక ఒక బేకరీ ఆఫర్ వస్తే అలా పెట్టా కట్టి నష్టం వచ్చింది. మళ్ళీ అదే ఇంటికి వచ్చిందా అప్పులేదు. ఇంట్లో ఉండొచ్చు ఎట్లా ఉన్నాయని డౌట్ వచ్చి రోడ్ ఎక్కడ ఉందండి ఆ ఇంటికి? రోడ్డు ఉత్తరం దిక్కుందండి, తూర్పు దిక్కు ఇటు నేనున్నా. తూర్పు దిక్కు? తూర్పు దిక్కు ఇటు కిందికి నేనున్నా, పైకి బాబు వాళ్ళు. పైన వాళ్ళు ఉన్నారా? ఓకే అండి, మీకు ఇక్కడ ఆర్థిక సమస్యలు చెప్తా ఉన్నారు కాబట్టి సహజంగా ఉత్తరం రోడ్డు ఉన్నా కూడా జరుగుతూ ఉందంటే ఈశాన్య దోషం అనేది ఉంటుందండి. తద్వారా ఈ ఉత్తరం మూత కానీ లేదా వాయు మూతం జరుగుతూ ఉంటే ఆ సమస్యలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా పరిశీలన చేసుకుని దాని నివారణ చూసుకొని చాలా బాగుంటుంది. రైట్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలేజ్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు చెప్పినందుకు, అలాగే వాస్తుపరంగా చాలా తెలియని విషయాలు కూడా తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.